అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే తిహార్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారా? నేను బాధతో బాధ్యతతో కన్నీటితో చెప్తున్నా, ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించండి. మాకు తెలిసిన వాస్తవాలు మేము టీఎస్సీ పిఎస్సీకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి పృథ్వన్న నేను మేమంతా రెడీగా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, ఈ సమస్య పరిష్కరించకపోతే కాళ్ళు తీసేస్తాం బిడ్డ. ఎందుకంటే 40 లక్షల మంది పిల్లలు ఏడుస్తున్నారు సార్. ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు కదా, మీకు బాధ్యత లేదా? ఏం మనిషి కాదా నువ్వు? 14 నెలల్లో 14 సెకండ్ల టైం కూడా ఇవ్వలే ముఖ్యమంత్రి నువ్వు. 14 నెలల్లో 14 సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలే. మాట్లాడితే ప్రజాపాలన అంటావు, నిరుద్యోగులు అంటావు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఇది మరో సివిల్ వార్ కాకముందే, మరో 40 లక్షల మంది పిల్లలు రాకముందే ఈ సమస్య పరిష్కరించండి. లేకపోతే తెలంగాణకి ఉద్యమాలు కొత్త కాదు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. దయచేసి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి, మా విద్యార్థులకు అన్నిటిని అర్థం చేసుకోండి. ఓ మేధావులారా, ఓ కవులారా, రచయితలారా, ఓ రాజకీయ నాయకులారా, ఈ సమస్యల్ని పరిష్కరించండి. 40 లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఏ ఆర్మీ ఆపుతుంది, ఏ మిలిటరీ ఆపుతుంది? కాబట్టి ఈ సమస్యను పరిష్కరించండి.